హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో వరుణుడు విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. వరదలైతే విజయవాడ నగరాన్ని ముంచెత్తడం మనం చూస్తూ ఉన్నాం. సో చరిత్రలో ఎప్పుడు కూడా విజయవాడ నగరానికి ఇంత దారుణంగా వర్షాలు వరదలు వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. గత 2 రోజుల నుంచి అయితే విజయవాడ మొత్తంగా వర్షం తడిసి ముద్దయిందని చెప్పొచ్చు. నగరం నడిబొడ్డును కూడా చాలా కాలనీలు అయితే నీట మునగడం జరిగింది. సో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అవ్వడం, అందరికీ సదుపాయాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ప్రదేశంలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసమే ఈ కరకట్ట పైన ఉండడం వల్ల మునిగిపోతుందని చెప్పేసి చాలా న్యూస్ ఛానళ్ళలో అయితే వస్తుంది. మరి ఇటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని అమరావతికి సేఫ్ అవుతుందా అంటే అదేంటో తెలియదు. మరి మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, మొత్తం దేశంలో చాలా నగరాలు కూడా ఈ వరదలతో మునిగెత్తిపోతున్నాయి. అది రాజధాని నగరాలు కావడమే చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. మొత్తానికైతే మొన్న హైదరాబాద్ నగరం అయితే వర్షాలతో మొత్తం ఎట్లయిపోయిందో చూసారు. ఇంకా అలాగే చెన్నై మహానగరం, అలాగే బెంగళూరు, ఇంత సిటీలు మొత్తం ఎందుకు ఇట్లా అయిపోతూ ఉన్నాయి వర్షాల దాటికి. వరదలు వచ్చేసేసి ఇళ్ళ లేకపోతూ కాలనీని మొత్తం మునిగిపోయి జనజీవనం ఎందుకు స్తంభించిపోతుందంటే దీనికి రీజన్ ఏంటంటే చెరువులను అంతా నింపేసి పూర్వకాలంలో పెడితే ఇప్పుడు ఆ చెరువులను అంతా మూసేసేసి మొత్తం ఇల్లులు బిల్డింగ్లు కడతా ఉన్నారు, అపార్ట్మెంట్లు అంతా. సో దానివల్ల వచ్చేసి చాలా దారుణంగా ఈ వరదలు వచ్చినప్పుడు అయితే అన్ని నీళ్ళన్నీ వచ్చేసి ఇళ్ళల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దీనివల్లనే హైదరాబాద్లో వచ్చేసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సాకు చూపించేసి ఆయన హైడ్రా అని చెప్పేసి చెరువులపై నుండి నిర్మాణాలను కూల్చేస్తానని చెప్పేసి ఒక కొత్త నాటకానికి అయితే తెరదీయడం జరిగింది. సో ఆయన అయితే మొత్తం ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నట్లు అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే ఆయన ఫాతిమా కాలేజ్ కట్టారు, మరి అసదుద్దీన్ ఓవైసీ గారి చెరువు పైన, దానిపైన యాక్షన్స్ అన్నవి తీసుకోలేదు. సో నాగార్జున గారి కన్వీనియన్స్ ఏదో కూల్చేసా అని చెప్పేసి వేసిందే 10 సార్లు వేసి ఆ మీడియాలో అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక చెరువుల వల్ల ఇట్లా అయిపోయింది, చెరువులు క్లోజ్ కావడం వల్ల అని చెప్పిన మాట అయితే నిజం, వాస్తవం, దాంట్లో ఎటువంటి దాపరికం లేదు. సో చెరువులనంతా వీళ్ళు అంత ఇల్లులు కట్టడం, చెరువులపైన చెరువులు మూసేసేసి ఆ పరిస్థితులు ఇప్పుడు మొత్తం ప్రజలు ఎదుర్కొంటున్నారు. సో ఇక మహానగరాలైన విజయవాడ, విశాఖపట్నమే కాదండి, ఇక ఢిల్లీ, అలాగే బెంగళూరు, చెన్నైలో కూడా గతంలో ఇట్లా వరద బీభత్సవం సృష్టించింది అయితే తెలుసు. సో ఇటువంటి తరుణంలో రాష్ట్ర రాజధాని నిర్మితమవుతున్న అమరావతి ప్రాంతంలో ఈ వరదలు సేపేనా అంటే చూడాలి మరి ఎటువంటి జరుగుతాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.